చార్మి నయనతార అంటే ఒక సౌత్ లో బిగ్గెస్ట్ హీరోయిన్. సో అలాంటి ఆమెకు ఘోరమైన అవమానం. అంటే ఇది ఎవ్వరు కూడా ఊహించలే. ఢిల్లీలో ఒక రెస్టారెంట్ కి తన భర్తతో కలిసి పోయింది విఘ్నేష్ శివన్తో. అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఒక రెస్టారెంట్ కి పోతే వాళ్ళకు చాలా సేపు టేబుల్ కోసం వెతికిరంట. వెతకడం పక్కన పెడితే ఎవ్వరు కూడా పట్టించుకోలేదంట. బయట వెయిట్ చేశారు. లాస్ట్ కి ఒక టేబుల్ దొరికితే అక్కడికి వెళ్ళి ఈ విధంగా తింటున్నారు. చుట్టుపక్కల చూస్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సో అసలు దీనికి ఏమంటావు? ఒకటి ఎంత తోపు హీరో అయినా అక్కడ అసలు సల్మాన్ ఖాన్ పట్టించుకోరు. వాళ్ళంతా దే ఆర్ వెరీ అబ్సెస్డ్. కామన్ అది. అక్కడ నడుస్తూ ఇట్లా ఎదురుగా పోతే ఒక హీరో కనిపిస్తాడు, ఇట్లా పోతే ఇంకో హీరోయిన్ కనిపిస్తాడు. ఢిల్లీ, ముంబై. సో అట్లా వాళ్ళకి అసలు నిజంగా పాపం నయనతార అంటే తెలియకపోవచ్చు. అండ్ పఠాన్ మూవీలో తను చేసింది కదా, మంచి ఫేమ్ వచ్చింది. నిజానికి ఆమె ఏమనుకుందంటే నేను వెళ్ళగానే లోపలికి రండి మేడం అని ఎలా చేస్తారేమో అనుకున్నట్టుంది. బట్ నిజంగా నాకు పోస్టర్ ఒక వీడియో రిలీజ్ అయింది సాయి. నేను అది చూసినప్పుడు లైక్ సీరియస్లీ ఇంత దారుణంగా కనీసం గుర్తుపట్టలేరా? బికాజ్ విఘ్నేష్ అంటే ఒక ఆయన డైరెక్టర్ ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అన్ని భాషలలో సరే లోపలికి ఎలా చేశారు, సీట్ ప్రైవేట్ కి ఇచ్చారని అట్లా కాదు, అది ఒక నయనతార వెయిట్ చేసింది. ఏదైతే నిజంగా షాకింగ్ విషయం అని చెప్పొచ్చు. అదే ఒకవేళ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే తను అక్కడ సైడ్ అయినా సరే తెలుగు రాష్ట్రాలకు వస్తే కనీసం కార్ దిగక ముందు అసలు జనాలు వచ్చి సెల్ఫీ అని వీడియోలని ఘోరంగా చేసేవాళ్ళం. అదే అంటే ఎప్పుడైనా కూడా మనము వెళ్ళే ప్లేస్ ని బట్టి నువ్వు ఎక్కడున్నా తోపు వేరా. ఇప్పుడు మన హీరోలు గానీ మన హీరోయిన్లు గానీ ఇప్పుడు ఎవరైతే పాన్ ఇండియా లెవెల్ వాళ్ళు నార్మల్ గా అట్లా వాళ్ళ కార్ వెళ్తుంటేనే వాళ్ళ కార్ వెనకాల ఒక 10 మంది వెళ్తారు. అంత స్టార్డమ్ ఉంది. సూపర్ స్టార్ హీరోయిన్ అని చెప్పుకోవడం కాకుండా తనకి ఒక స్టార్డమ్ ఉంది. కానీ అదే ప్లేస్ కి ఎందుకు వెళ్ళిందంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ అన్నమాట, బడాపావ్ అనేది కొన్ని ప్లేసెస్ లోనే ఫేమస్. అండ్ అదే విధంగా ఏదైనా సౌత్ ఫుడ్ కావాలంటే ఇక్కడ ఫేమస్. ఇంకా మనం చూసుకోవచ్చు వాళ్ళు చపాతి అండ్ కొంచెం వెజ్ ఐటమ్స్ అండ్ నాన్ వెజ్ అవన్నీ తింటున్నారు కాబట్టి ఒక స్పెషల్ ప్లేస్ చూసుకొని వెళ్ళిందంట. వెళ్ళేసరికంటే ఫుల్ రష్ ఉంది, కొద్దిసేపు ఆగండి అని చెప్పారంట ఒక హీరోయిన్ కి ఒక డైరెక్టర్ కి. సో ఇంకా అది కొంచెం నెగిటివ్ గానే పోర్ట్రేట్ అయింది, ఇంత అవమానం చేస్తారని. అండ్ నయనతార దాన్ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి, అది మెచ్చుకోవాలి. తన ఫ్యాన్సే కొంచెం బాధపడుతున్నారు తప్పించి తను దాన్ని ఏం సీరియస్ గా తీసుకోవాలి. ఇంకా ప్రశాంతంగా అనుకుంది, అమ్మయ్య నన్ను ఇక్కడ ఎవరు తినియకుండా సెల్ఫీలు వీడియోలు అని ఇదంతా అవసరమారా బాబు, ప్రశాంతంగా తిని వెళ్ళిపోవచ్చు అని ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయింది. మేబీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనం ఇంత బ్యాక్ సైడ్ లో స్టోరీ ఇది కూడా జరుగుండొచ్చు కదా, అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు ఇట్లా ఒక హీరో అంటే చెప్తారనమాట. కొన్ని సార్లు చిన్న చిన్న గల్లీల్లో బంటల్లో కూడా మనం కొన్ని టైంలో చూసాం అల్లు అర్జున్ ఒక దగ్గర చిన్నగా నడుస్తూ వెళ్తుంటే కూడా అంటే ఇంకోటి ఆయన ఒక దగ్గర టీ తాగుతుంటారు అప్పుడు కూడా రారు. అంటే ఆ ఏరియా ఎట్లా ఉంటదంటే వాళ్ళు ఓకే తిననివ్వండి, అక్కడ కొంచెం సెన్సిబుల్ ఉన్న పీపుల్ గానీ వాళ్ళైనా ఉంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న యాజమాన్యం కూడా చెప్పు ఉంటది ఇట్లా వస్తున్నారు, కొంచెం వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడం కూడా చెప్పుండొచ్చు. మనం ఏంటంటే ఫొటోస్ వీడియోస్ చూసి అవమానం అనుకుంటున్నాం కానీ తను చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు కూడా ఎవరైనా రేర్ గా వస్తే దాన్ని ఎక్కువగా పట్టించుకోవడం కానీ ఆశ్చర్యంగా చూడడం, కొత్త ప్లేస్ పోతే ఇప్పుడు అదే ఇప్పుడు మా దగ్గర ఫేమస్ టెంపుల్ ఉంది అనుకో, దాన్ని మనం డైలీ చూస్తే అరే మన టెంపులే కదా ఇట్లా. సో వేరే వాళ్ళు చూస్తే ఎట్లుంటది బాబా ఇట్లా. సో అక్కడ కూడా వాళ్ళ రెస్టారెంట్ కావచ్చు, అక్కడికి డైలీ హీరోయిన్స్ కానీ హీరోలు అట్లా సెలబ్రిటీ వస్తుండడం వల్ల వాళ్ళకి అక్కడ ఉన్న ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేసి అదంతా ఇన్స్టాగ్రామ్ లోనో సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికి తెలిసింది. సో మీరేమనుకుంటున్నారు, ఇది అవమానం అనుకుంటున్నారు లేకపోతే తను హ్యాపీగా పీస్ఫుల్ గా తిన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? కామెంట్ చేయండి.